మళ్ళీ ఇవాళ మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన. ఇక చలో షురు చేద్దాం. గణేశుని ముంగట గంతులేసి ఈలలేసి భజనలు చేసి మా లైన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి గణేశుని గంగమ్మ ఒడికి చేసి ఇక ఇప్పుడే ఇంటికి పోయి ఇంటికాడ నిమ్మలంగా గులబడ్డర్లే. అయితే ఇయ్యాల కూడా గణేష్ల నిమజ్జనం ఎట్లయిందో ఓ పారైతే చూడుర్రి. నిన్నటి నుంచి ఇవాళ దాకా ట్యాంక్ బండ్ మీద తెంపులేదు పోండి. లైన్లు కడుతున్నాయి గణేష్ల బండ్లు. అబ్బా ఎంత మంచిగా సింగారించుకొని తెస్తున్నారు చూడుర్రి. తీరొక్క రూపంలో గణపయ్యలను చూస్తుంటే కడుపు నిండినట్టు అయితాంది. డప్పుల సప్పుళ్ళు, కోలాట మాటలు, డీజేలు, ఆటలు, పాటలు. అబ్బా ఎంత మంచిగా సాగనంతుండ్రు చూడుర్రి గణపయ్యలను. ఇవాళ కూడా దారి పొడుగుతా పులిహోర ప్యాకెట్లు, అన్నదానాలు, వాటర్ ప్యాకెట్లు వంచుడు జరిగింది. నిన్నంటే సర్కార్ సెలవిచ్చుడితో పబ్లిక్ ఎక్కువ తిప్పలు కాలే గాని ఇవాళ ఆఫీసులు ఉండేసరికి పబ్లిక్ కు తిప్పలు కావద్దని ఇటు ఎన్టీఆర్ మార్గును చిన్న కాల్ చేయించి 1 వే చేసిర్రు. వినాయకులన్నింటినీ జలవిహార్ పీపుల్ ప్లాజా మీదకి మళ్లించి అక్కడ వేయించారు గణేష్ల నిమజ్జనాలు. ఇవాళ పొద్దుగల 4 గంటల దాకా ఉసుకపోతే రాలని జనం 130 క్రేన్లు పెట్టినా గణేష్ల లైన్లు అయితే ఉడతలేదు. హైదరాబాద్ మొత్తంలో 71 చోట్ల ఎక్కడ గణేశుల్ని ఎక్కడనే ఎస్టార్ట్ చేసినా ఒక ట్యాంకు వల్లనే 1,20,000 పైన విగ్రహాలను నిమజ్జనం చేసిరంటే ఇక చూడురి మన గణపయ్యల పండుగ. ఐదు 5,000 మంది పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, ఉత్సవ కమిటీలు, సీసీ కెమెరాలు చూసే అధికారులు, పబ్లిక్ అయితే ఇంత తక్లీఫ్ కాకుండా చూసుకున్నారు. నిన్న మబ్బుల నుంచి మొదలు పెడితే ఇవాళ మధ్యాహ్నం దాకా రూవడిగా నడిచింది గణేష్ల నిమజ్జనం. ఒక హైదరాబాద్ పబ్లికే కాదు, దేశంలో ఉన్న గణపయ్య అభిమానులు అందరూ ఎర్ర టెండెన్స్ సైతం లెక్క వేయకుండా తిలకిస్తున్నారు. ఇంకెవరినైనా మెచ్చుకోవాల్సింది ఉన్నదా అంటే పోలీసులను, జిహెచ్ఎంసీ కార్మికులను. పబ్లిక్ కు గింత కూడా తిప్పల కాకుండా నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి పోయేంత సేపు పోలీసు అన్నలు దగ్గరుండి అరుచుకున్నారు. అట్లనే 7 చెత్త కనబడంగానే వెంటనే సాఫ్ చేసిరు జిహెచ్ఎంసీ కార్మికులు. 11 రోజులు మనతో ఉన్న గణపయ్యను గంగమ్మ తల్లికి గిట్ల సాగనంపిరు భక్తజనం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. అన్ని ఎక్కడైతే కరెంట్, ఎలక్ట్రిసిటీ పోతుందో లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుందో వారు ఇమీడియట్ గా తక్షణమే స్పందించి ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నారు. దానివల్ల కొద్దిగా అంతా మాకు సహకరించినట్టు అయింది. ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎలక్షన్లు వచ్చినాయంటే ఎట్లుంటాయిలా ఇక లీడర్ల కుతికకు ఇరామ్ ఉండదు, కంటికి నిద్ర ఉండదు, తినడానికి రికామ్ ఉండదు, పునుగు తీద్దామంటే టైం ఉండదు. ఉసుక్కున లక్క తలిగి ఎలక్షన్ల గెలిచిరనుకో బంక్ అంటుకున్నట్టే అనుకుంటారు. ఇక నువ్వు కేసినా కలరు. కానీ ఈసారు ఇంత పెద్ద కుర్చీనే వదులుకున్నాడులా. ఎందుకు కావచ్చు, ఎందుకో ఓసారి చూద్దాం పార్రి. అరే ఢిల్లీలా గల్లీ గల్లీకి మళ్ళా లొల్లే అవుతుంది. పోండ్రి చూడుండ్రో పారి. అవు రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు అందించిన అరవింద్ కేజ్రీవాల్. అయితే వారం రోజులల్లా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆతీషి అప్పటి వరకు అబద్ధ సీఎం గా అరవింద్ కేజ్రీవాల్ సార్ ఉంటాడు అన్నట్టు. ఇక 2 రోజులలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తాడట.
మళ్ళా అదే ప్రజలల్లా తిరుగుతా అనుకొస్తున్నాడు చూడురి. నేను అవినీతి చేయలేదని నమ్మిన ప్రజలు నాకు ఓటేస్తారు అనుకొచ్చిండు. అట్లనే నా భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు అంటుండు చూడుండ్రి. మళ్ళా గెలిస్తే సీఎం పదవిలకు వస్తా అంటుంటే ఇగో ఆ పార్టీ కార్యకర్తలు వద్దు సారు అనుకుంటా స్టేజ్ ముంగడ ఇగో జనాలు చూడుర్రి ఎట్లా బాధపడుతుర్రు. కేజ్రీవాల్ సారు పదవిని ఆయనత రాజీనామా చేస్తా అనే వరకు ఎట్లా నినాదాలు ఇస్తురో చూడుర్రో పారి. ఇక సంచలన ప్రకటన ఏందంటే కొన్ని నెలలనే ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టు. ఇక మళ్ళీ ఏమన్నాడు చూడుర్రి సారు, అవినీతి చేయలేదని భావిస్తేనే ప్రజలు నాకు ఓటేయాలి అనుకొచ్చిండు. అప్పుడు గెలిస్తేనే సీఎం కుర్చీలో మళ్ళా కూసుంటా అనుకొస్తున్నాడు. చూడాలి మరి ఏమైతుందో. ఢిల్లీలో మళ్ళా ఎన్నికలు పెడతారా, ఉప ఎన్నికలు అయితే ఎవరు గెలుస్తారు ఏం కథ మళ్ళీ వార్త వేసుకుందాం పర్రి మన బరాబర్ ముచ్చట్లల్లా. అరెస్టులు చేయాలి, చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి, ఇక పెట్టాలి, జైల్లో పెట్టాలి, కావాలి ఎఫ్ఐఆర్ కావాలి. గియాల మొత్తం గివే నినాదాలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా. ఇక ఇంతకు ముచ్చటేందో చెప్పకుండా గివన్నీ చెప్తున్నావేంది అని అనుకుంటారులే. అవులా అవుమలా ఇలా రోడ్ల మీద మొత్తం చేయి పాటోలై గివే నినాదాలు. ఢిల్లీ పెబ్బల మతలావు మేరకు ప్రధాని దిష్టి బొమ్మను చేసుకుని బీజేపీ ఆఫీస్ ముంగట పోయి కాలేద్దాం అనుకుంటే పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ లోనే నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను కాలబెట్టిరు. ఇంతకు గింత కోపం ఎందుకు వచ్చింది ప్రధానమంత్రి మీద, సెంట్రల్ మంత్రుల మీద అనుకుంటురా? గాడికే వస్తున్నా. The fight is about whether he, as a Sikh, is going to be allowed to wear his turban in India, or he, as a Sikh, is going to be allowed to wear a kada in India, or he, as a Sikh, is going to be able to go to Gurdwara. That's what the fight is about, and not just for him. ఇది మొన్న వర్జీనియాలో జరిగిన సభల అమెరికా భారతీయుల మీద గిట్లా మాట్లాడుకొచ్చిండు. సిక్కులు తలపాగా కడియాలు ధరించొచ్చా, గురుద్వాలకు పోతున్నారా అని ముంగటున్న ఓ అన్నను చూసుకుంటే అనేసరికి అగో గట్లెట్లా అంటారని బీజేపీ వాళ్ళు తప్పు వచ్చిర్రు. ఇంకా గీ ముచ్చట మీదనే కేంద్ర సహాయక మంత్రి రణవీర్ బిట్టు అన్న మైకుల ముంగటుకొచ్చి గిట్లా మాట్లాడుకొచ్చిండు. राहुल गांधी खुद देश के नंबर 1 टेररिस्ट, अगर किसी को मेरी ख्याल से किस पे इनाम होना चाहिए पकड़ने के लिए, या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लाना चाहिए एजेंसीज को, రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని, కేంద్రం ఆయన తలకాయ మీద రివార్డు పెట్టాలని మైకుల ముంగట్టుకొచ్చి మాట్లాడిండు. గమ్మత్ ఏందంటే ఈ శుద్ధ పూస మాటలు వలికే పెద్ద మనిషి మొన్నటిదాకా కాంగ్రెస్ ఉండి మొన్ననే కమలం జెండా కప్పుకున్నాడు. ఇంకిప్పుడు గీ మాటల మీదే దేశం అంతా దుమారం రేగుతుంది. ఇంగిటి చూడు ఇగో ఈయన ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే తరవింద్ సింగ్ మార్వా. राहुल गांधी बाज आजा, नहीं से आने वाले टाइम में तेरा भी वो हाल होएगा राहुल गांधी, जो तेरे दादी का हाल है. రాహుల్ గాంధీ రా, లేకుంటే మీ నాయనమ్మకు మీ నాయనకు వచ్చిన గతే పడుతుందని పబ్లిక్ లా ఎట్లా బెదిరిస్తుండో చూడురి. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశంలో త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే, త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం ఏదుందంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, అదే విధంగా రాహుల్ గాంధీ గారు. ఇంగిటి చూడురి శివసేన పార్టీ ఎమ్మెల్యే. मेरा चैलेंज इस राहुल गांधी को जो बाबा साहब का संविधान करने की बात करते, जो इसकी जीवा छटेगा मैं उसको 11 लाख का इनाम दूंगा, जो मेरे बाबा साहब का संविधान बदलने की बात कर रहा है. విన్నారు కదా రాహుల్ గాంధీ నాలుగే కత్తిరించిన వాళ్ళకు 11 లక్షల గిఫ్ట్ అంట. ఇగో గిట్లా మాట్లాడేసరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బగ్గుం అన్నారు. అగో గట్లెట్లా అంటారు, లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పెద్ద, మరి రాహుల్ గాంధీని గట్లా అంటారా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళంతా గరానికి వచ్చిర్రు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం ర్యాలీలు, నిరసనలు, దిష్టి బొమ్మలు తగలబెట్టాడు.
గిట్లా మాట్లాడిన ముగ్గురు మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ తుగ్లక్ రోడ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండు కాంగ్రెస్ సీనియర్ నేత అయిన అజయ్ మాకేనన్న. ఇక ఈ ఫిర్యాదును ఎలక్షన్ కమిషనర్ లో కూడా ఇటు పంపిండు. మా నాయకుడు ఎదుగుతున్న చూసి ఓర్వలేకనే గిట్లా బెదిరిస్తున్నారు, మా నాయకునికి ప్రాణ భయం ఉందని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రచ్చ చేసిర్రు. ఇక చూడాల మరి దీని మీద బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో, కేసు కట్టినందుకు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో. ఇక మొన్నటి వానలకు వరదలకు ఏపీలో చాలా ఊర్లు, ఇండ్లు, మనుషులు, బండ్లు, కార్లు, దుకాన్లు, సైకిళ్లు, పాడగేదులు, ఆవులు, చిన్న చిన్న చిరు వ్యాపారుల బతుకులైతే అల్లకల్లోలం అయినాయి కదా. ఏరుకున్న ముచ్చట్నే కదా. ఇక ఈ వరద బాధితుల కోసము సీఎం చంద్రబాబు నాయుడు సారు ఓ మంచి ఆలోచన చేసి ఏదో శుభవార్త అయితే చెప్పిండటనులా. ఆ ముచ్చటేందో చూడురు మరి. బుడమేరు వరద బాధితులకు శుభవార్త నటుల్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడు సారట. మరి అసలు ముచ్చట ఏందో తెలుసుకుందాం పారి ఓ పారి. వానకాలం వస్తే చాలుల్లా వానలు, వరదలు, నదులు, కాలువలు పొంగి పొరలే వరకు ఊర్లే కొట్టుకపోతుంటాయి. ఇక అట్లా జరిగినప్పుడు ఎవరో ఒకరు ఎంతో కొంత చూడలేక సాయం చేస్తుంటారు, ఆర్థిక సాయము. కానీ గీడ చూడురి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖుద్దు సీఎం సారే అయింత చంద్రబాబు నాయుడు సారు ఇక వరదలల్లో చిక్కుకున్న కుటుంబాలకు, ఇండ్లు కొట్టుకపోయిన వాళ్ళకు బండ్లు, ఆటోలు, ఇంటి సామాను, షాపులోళ్ళు ఇట్లా ఏ నష్టం జరిగినా గానీ దానికి తగ్గట్టు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేస్తామనుకొచ్చిండు చూడండి. ఇక బైకులు ఖరాబ్ అయ్యి ఆయన కాలువలో కొట్టుకుపోయి ఏమైనా రిపేర్ ఉంటే 3,000 రూపాయలు ఇస్తారట, ఆటోలకు 10,000. ఇక ఇదైతే బుధారం సందే నష్టపరిహారం పంపిణీ చేస్తారన్నట్టు మొదలు పెడతారట. ఇక షాపులకైతే ఇక జర పెద్ద పెట్టుబడి పెట్టిన వాళ్ళకు 50,000 నుంచి 1,50,000 వరకు ఇస్తారట నష్టపరిహారము. వీలైనంత వరకు అయితే 2-3 రోజులలోనే బాధితుల ఖాతాలల్లో పైసలు పడేటట్టు చూస్తామనుకొస్తున్నాడు సీఎం సారు. ఇక అటెంక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నోళ్ళు, కింద ఉన్నోళ్ళు బాగా నీళ్ళల్లో సామాను, మనుషులు ఆయన ఆగమాగమైరుగా గాళ్ళ కొరకు అయితేనేమో 25,000 వరకు ఇస్తారట. ఇక అటెంక ఆ మీద ఫ్లోర్లు, 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్లలో ఉన్నోళ్ళకేమో 10,000 రూపాయల దాకా ఇస్తామనుకు వచ్చిర్రు. పంట నష్టానికి 10,000 నుంచి 14,000 వరకు ఇస్తారు. ఇక అద్దెకుండే వాళ్ళకి, కౌలుదారులకి ఈ పరిహారం అటనుళ్ళు. ఇక బర్రెలు, ఆవులు చచ్చిపోతే 50,000 నుంచి, ఇక ఎద్దులకైతేనేమో 50,000 నుంచి 70,000 వరకు నష్టపరిహారం ఇస్తారన్నట్టు. ఇక వరదలకు గురైన కుటుంబాలకు 10,000 రూపాయలు. విజయవాడ నగరం దానికి ఆనుకొని ఉన్న గ్రామాలు అట్నే 174 వార్డు గ్రామ సచివాలయాల పరిధిలకే ఈ ప్యాకేజీ వర్తిస్తుంది అన్నట్టు. తోపుడు బండ్లు కొట్టుకపోయినా గానీ ప్రభుత్వం తరపున ఉచితంగా ఇస్తామనుకొచ్చిండు. చేనేత మగ్గం ఖరాబ్ అయినా గానీ 25,000 దాకా ఇస్తారట. పశువుల కొట్టం ఖరాబ్ అయినా గానీ 7,500. పశువుల కొట్టము కొట్టుకపోయినా గానీ 7,500 పారితోషికం అన్నట్టు. ఇక ఇండ్లు పోతే కొత్త ఇండ్లు కట్టిస్తాం అనుకొచ్చిండు. పంటలకు 25,000. మొత్తానికైతే ఈ రకంగా ఆదుకుంటున్నందుకు, ఆర్థిక సాయం చేస్తున్నందుకు ఇక ఈ పరిస్థితులల్లో ఎంత ఇచ్చినా పుణ్యమే అనుకొస్తున్నారు చాలా మంది అయితే. కానీ జనాలైతే చిన్న తక్లీఫ్ తీయలే పోండ్రి మొన్నటి వానలకు, వరదలకు.
ఇక ఇది ఎందుకు అవుతుంది, ఏమిటికి ఇంతగానం నీళ్లు ఎట్లా చేరుతున్నాయి, ఒక తాన గుమి కూడుతున్నాయి, ఎందుకు కొట్టుకపోతున్నాయి అన్న కారణాలు ఎతికి దానికి ఏదైనా పరిష్కారం చూడుర్రి సార్లు. ఇక ఇట్లా నష్టపరిహారాలు అయితేనే ఉంటాయి వానలు వచ్చినప్పుడల్లా గాని, ఇక ఇట్లా నష్టపరిహారాలు ప్రతి వానకాలం వస్తూనే ఉన్నాయి గాని ఇక దాన్ని అరికట్టేటట్టు దానికి ఏదో ఒక పరిష్కారం చేసేటట్టు చూడుర్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అనుకొస్తున్నారు చాలా మంది జనాలు. తప్పు ఎవ్వరిదైనా తప్పేనుల్లా. ఇక ఇప్పుడు చేసినరా ఇంతకు ముందు చేసినరా అన్నది కాదు, ఆ తప్పు ఏదో ఒకనాడు బయట పడక తప్పదు. ఇక ఇప్పుడు జరిగితే ఒక న్యాయము, ఇంత ముందుకు జరిగితే ఇంకో న్యాయమా? నేను కూడా ఇది వరకు బాధితురాలనే, గవన్నీ బయట పెట్టాల్సిందే అనుకుంటా ఈ హీరోయిన్ అడుగుతుందటనులా. ఎవలా హీరోయిన్ అని అనుకుంటారా? మీరే చూడురు మరి. నటి పూనం కౌరు సంచలన ట్వీట్ పెట్టిందంట. అయితే దర్శకుడు త్రివిక్రమ్ పైన ఆరోపణలు చేసుకుంటే ట్విట్టర్ లో పెట్టింది అన్నట్టు. త్రివిక్రమ్ పైన గతంలో ఇక ఆయన సినిమా పెద్దోళ్లకు ఫిర్యాదు చేసినా గానీ నా ఫిర్యాదును సినిమా పెద్దలు ఎవరు పట్టించుకోలేదని రాసుకొచ్చింది. ఇక రాజకీయంగా నేను ఎన్నో ఇబ్బందులకు గురైనా అన్నది. ఇప్పటికైనా సినిమా పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలా అనుకుంటా. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ అట్నే పోతే ప్రముఖ నటుడు ఒక అయినట ఒక రాజకీయ నాయకుడు నన్ను లైంగికంగా వేధించిరని ట్విట్టర్ లో రాసుకొచ్చింది పూనం కౌరు. అయితే డాన్సర్ జానీ లైంగిక వేధింపుల విషయంలో సినిమా పెద్దోళ్ళు స్పందించిర్రు, బాగానే ప్రశ్నిస్తున్నారు గాని అట్లనే నా పైన గతంలో దర్శకుడు త్రివిక్రమ్ అట్నే పోతే ఒక నటుడు మరియు రాజకీయ నాయకుడు కలిసి లైంగిక వేధింపులు చేసిన విషయాన్ని చెప్పినా గానీ అప్పుడు ఎవ్వరు పట్టించుకోలేరు, కనీసం ఇప్పుడన్నా పట్టించుకోవాలనుకుంటా ట్విట్టర్ లో రాసింది అన్నట్టు గది ముచ్చట. ఇంకా ఎన్ని కేసులు తెరనుకున్నాయో ఏమో పోండ్రి, ఎన్ని మిగులు ఉన్నాయో తెలిసినయో గిన్నుంటే తెలియని ఉన్నాయో. పాపం బాధితులు ఎంతమంది ఉన్నారో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఇక ఆ బాధితులకే తెలియాలి. వాళ్ళు కూడా బయటకు వచ్చి అందరు గుట్టు బయట పెడితే ఇట్లాంటివి మళ్ళా జరగకుండా అయితే అనుకొస్తున్నారు చాలా మంది చూసిన వాళ్ళు. అయితే గియాల కొన్ని ఇచ్చంత్ర ముచ్చట్లయితున్నాయి, గవేంటి ఓసారి చూడుర్రి. పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినో నీ కురుతు నిలుపుతాడు, నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది. ఊరిని శవాన్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారుగా. ఓ అన్నలు గట్లా చూస్తారేమే, ఆలలోకి మతలా వంపుర్రే వచ్చి తీసుకుపోతారు పీనిగాను. అయ్యో పాపం నడి రోడ్డు మీద వాడబెట్టిరుగా శవాన్ని. పాపం ఎవరు దిక్కులేనట్టురు. ఓ వీడియో తీశాన్న, జర నువ్వన్నా ఎత్తుకపోయి కార్యం చేయరాదే, పుణ్యం వస్తుంది. గదేందుల్లా శవం లేచి నిలబడ్డది. ఊరిని ఇటు బతికే ఉండు. ఊరిని రాయరంకులోడ కదరా, ఎంత పని చేతివిరా బాడివే. గిడు ఉత్తరప్రదేశ్ కాసంగి జిల్లాలో ఉండే ముఖేష్ అంటోడు అతని పేరు. రీల్స్ కోసం అని నడి రోడ్డు మీద శవం లెక్క వండి ఎట్లా వీడియోలు తీసుకుంటుండు చూడుది. వచ్చపోయే పబ్లిక్ కు ఎంత తిప్పలైతుంది ఈసొంటి వీడియోలు లేవట్టి. వెనక చూడు ట్రాఫిక్ ఎట్లా ఆగింది. ఇక ఈ ముచ్చటరికైన పోలీసు వాళ్ళు వచ్చి తోలుకపోయి పెళ్లి కొడుకుని చేసిరాట.
రేపటి బరాబర్ ముచ్చట్ల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.